హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే హోమ్ మేకర్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఈరోజైతే 1/2 kg పైనాపిల్ కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక 6 ఇంచ్ టిన్ని ఆయిల్ గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసి పెట్టుకోవాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ కోసం 1/2 కప్ మైదా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా జల్లించి పెట్టుకోవాలి. తర్వాత ఒక క్లీన్ బౌల్ తీసుకుని దాంట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్, పైనాపిల్ ఎసెన్స్, ఇంకా 2 మీడియం సైజ్ ఎగ్స్ అయితే తీసుకోవాలి. వీటిని లో స్పీడ్లో బీట్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్ షుగర్ వేసుకుని షుగర్ కరిగేంత వరకు లో స్పీడ్లోనే బీట్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత హై స్పీడ్లో పెట్టుకుని ఫ్లఫీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ వైట్గా అయ్యి రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తుంది మనకు, అప్పటి వరకు బీట్ చేసుకోవాలి హై స్పీడ్లో. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుని లో స్పీడ్లో బీట్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని 3 బ్యాచెస్ లాగా కొంచెం వేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో స్లోగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మిల్క్ అయితే వేసుకుని మళ్ళీ అంతా కలిసే వరకు నెమ్మదిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాటర్ అయితే రెడీ అయింది. దీన్ని మనం ముందుగా గ్రీస్ చేసి పెట్టుకున్న టిన్లో వేసుకుని ట్యాప్ చేసుకుని ఏదైనా స్టిక్తో ఇలా ఎయిర్ బబుల్స్ రాకుండా చేసుకోవాలి. 180 డిగ్రీస్కి 10 మినిట్స్ ప్రీ హీట్ చేసిన అవెన్లో 180 డిగ్రీస్లో 25 to 30 మినిట్స్లో అయితే మనకి 1/2 kg ఈ స్పాంజ్ కేక్ అయితే రెడీ చేస్తుంది. దీన్ని మనం ఇప్పుడు 3 స్లైసెస్లా చేసుకోవాలి. ½ kg కేక్ బోర్డ్ అయితే తీసుకుని ఫస్ట్ కొద్దిగా క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి. దీనిపై ఫస్ట్ లేయర్ నుంచుకుని షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి. తర్వాత దీనిపై విప్పింగ్ క్రీమ్ వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత పైనాపిల్ ఫ్లేవర్ క్రష్ అయితే ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసుకుని అది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత వైట్ చాకో చిప్స్ వేసుకోవాలి. నా దగ్గర ఇక్కడ వైట్ చాకో చిప్స్ లేవు, దానివల్ల వైట్ చాక్లెట్ అయితే గ్రేట్ చేసి వేసుకుంటున్నాను.
ఇలాగే సెకండ్ లేయర్ కూడా మనం రిపీట్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ లేయర్ పెట్టుకుని దీన్ని కూడా షుగర్ వాటర్తో సోక్ చేసుకుని ఇప్పుడు కేక్ పైన క్రమ్స్ ఏమీ లేకుండా కనబడకుండా మనం క్రమ్ కోట్ అయితే చేసుకోవాలి. ఇలా క్రమ్ కోట్ చేసుకున్న కేక్ని హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో అయితే సెట్ చేసుకోవాలి. ఇప్పుడే బోర్డు కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఈ విధంగా ఐసింగ్ అయితే చేసుకోవాలి. నేను విప్పింగ్ క్రీమ్లో ఇక్కడ ఎల్లో కలర్ అయితే మిక్స్ చేశాను. ఇలా నీట్గా ఐసింగ్ అయితే చేసుకోవాలి. తర్వాత నేను వైట్ చాక్లెట్ని ఇలా లాలీపాప్స్లా వేసి దానిపైన రోజెట్ డిజైన్ అయితే వేశాను. ఈ డిజైన్ అయితే నేను ఎప్పటి నుంచో చేయాలని చాలా వెయిట్ చేశాను. ఈరోజు కుదిరింది. చుట్టూ అయితే బార్డర్ కూడా వేశాను 1M నాజిల్తో. కస్టమర్స్ అయితే ఈ కేక్ కూడా చాలా మంచి రివ్యూ ఇచ్చారు. ఇలా స్ప్రింకిల్స్ వేసి హ్యాపీ బర్త్డే అది టాపర్ పెట్టి ఫినిష్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.